హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇలా చేస్తే మాత్రం చాలా బాగుందండి. ఈ విధంగా మనం బొరుగులతోనే ఒక్కసారి మిక్సర్ ఈ టైప్లో చేసి చూడాలండి. ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది. ఈ టైప్లో ఖచ్చితంగా చేసి చూడండి, అప్పుడు మీరే అంటారండి చాలా బాగుందని. కానీ ఈ విధంగా మాత్రం ఎవరూ మిస్ కావద్దు, ప్రతి ఒక్కరూ చేయండి. ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దామా? నేను ఈ విధంగా చేశానండి. ముందుగా మంచి ఫ్రెష్ అయిన బొరుగులు తీసుకునేసి, అంటే బాగా కొంచెం ఆరి ఉండాలండి, అంటే మెత్తగా లేకుండా బొరుగు అంటూ ఆరి ఉండాలి. అలాంటివి తీసుకునేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసుకొని కొంచెం వేడెక్కనిచ్చి వేరుశనగపప్పులు ఒక చిన్న కప్పు వేసాను. వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గడ్డ తీసుకునేసి కొద్ది ముక్కలు నలిపి అందులో వేసానండి. అంటే కొంచెం చిన్న గడ్డ అయినా పెద్ద గడ్డ అయినా పర్వాలేదండి, వెల్లుల్లిపాయ ఆరోగ్యానికి మంచిది. ఓకేనా? ఇప్పుడు మనం వాటిని మంచి ఎర్రగా అయ్యే విధంగా ఫ్రై చేయాలి. అవి కూడా లోపల వరకు బాగా ఫ్రై అవ్వాలి అంటే మనం కొంచెం సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తినే శనగలండి, గుర్తే కదా, మనం చట్నీలో ఇట్లా వాడుతూ ఉంటాం. ఆ శనగలు ఒక కప్పు వేసుకునేసి ఎండుమిరపకాయలు ఒక 5-6 వరకు ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకుంటే కొంచెం స్పైసీ అన్నది అందులోకి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందుకోసమనేసి ఎండుమిరపకాయలు ఇలా కొద్దిగా ఇరిసి వేసుకోవాలండి. ఓకేనా? అప్పుడు కొంచెం కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక పిడికెడు కరివేపాకు, అది మంచి స్మెల్ వచ్చే చూసి అందులో వేసుకునేసి కాస్త చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని, సాల్ట్ కూడా సేమ్ సగం టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, ఆ తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అంటే సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలండి. కొంచెం అంటే టేస్ట్ మనకి ఎన్ని బొరుగులు వాడినాం, మనం ఎంత చేస్తున్నాం దాన్ని బట్టి సాల్ట్ వేసుకోవాలి. అంటే నేను చేసేదానికి సగం టేబుల్ స్పూన్ సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు కాస్త అలా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి దించి ఇప్పుడు వీటిని మనం కొంచెం చల్లారనిచ్చుకోవాలండి. అంటే మరీ వేడిగా ఉంటే తొందరగా మెత్తబడతాయి. కొంచెం చల్లబారిందనుకో అప్పుడు కొంచెం కరకరలాడుతూ బొరుగు అంటూ మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. అందుకోసం అనేసి అలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ బొరుగులను తీసి దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక స్టవ్తో పని లేదండి, కిందకి దించిన తర్వాతనే ఇవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగులను వేసిన తర్వాత ఇలా బాగా మనం కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే ఇలా తిరగేసుకుంటూ, అంటే మరి నలిగిపోయేటట్టు కాకుండా ఈ టైప్లో తిరగేసుకుంటూ దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఇంకా దీంట్లో మనకి కావాలి అనుకుంటే టమోటా ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, చిన్న దోసకాయ ముక్కలు కూడా, అంటే కీరా దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. రకరకాలుగా వేసుకొని తయారు చేసుకోవచ్చు. కానీ ఈ టైప్లో చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఓకేనా? అవన్నింటితో కూడా పని లేకుండా ఈ టైప్లో మాత్రం చాలా రుచిగా ఉంది. ఈ టైప్లో ఒక్కసారి చేసి పిల్లలకే కానీ ఇంట్లో పెద్దవాళ్ళకే కానీ పెట్టి చూడండి, చాలా బాగుందని కానీ వాళ్ళు ఖచ్చితంగా మనకి సర్టిఫికేట్ ఇస్తారు. అంత మంచి టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితంగా చేసి చూడండి. ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాక పిల్లలకి వేరే ఎక్కడికో పోయే అవసరం ఏముందండి, బండ్ల దగ్గర వెయిట్ చేసే అవసరం ఉండదు. అంతకు మించిన టేస్టీతో, అమ్మ చేతి రుచితో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసి పిల్లలకైతే పెట్టండి, శబాష్ అని ఖచ్చితంగా అని తీరుతారండి. పిల్లలు మాత్రం చాలా రుచిగా ఉంది. అందుకనే నేను ఇంతగానో చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితంగా చేసి చూడండి.